ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథం 77వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే, దేవా నీ మార్గం పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడనున్నాడు అనే మాటని ఇక్కడ చూస్తూ ఉంటాం. ఆయన నామం ఎంతో పరిశుద్ధమైనది, ఆయన నామం ఎంతో పూజింపదగినది. ఆయన ఎంతో పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా ఆయన పరిశుద్ధంగా ఉండమంటాడు. ఎప్పుడు ఆయన మనల్ని ఆయనతో ఎలా నడవాలో ఆయన ఒక మార్గాన్ని మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. మార్గాన్ని మనకి చూపించి వెళ్ళాడు. ఆయన మన కొరకు ఎంతో త్యాగం చేశాడు. ఎంతో ఆయన మరణశిక్ష పొందినంతగా మనని ప్రేమించాడు. నిజంగా ఈ లోకంలో అలాంటి ప్రేమ ఇంకెక్కడా దొరకదు. నిజంగానే ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమలో మనం ఆశ్చర్య కార్యములు జరిగించే ఆయన ప్రేమ, అద్భుత కార్యములు మన కొరకు జరిగించే ఆయన ప్రేమ. మనం ఆయన ప్రేమను మాత్రమే చూడగలిగితే ఇక ఇహలోకంలో ఏ ప్రేమ మనకు అక్కర్లేదనిపిస్తుంది. ఎందుకంటే ప్రేమ అనేది ఎవరు కూడా పూర్తిగా ఇవ్వలేంది, మనం కూడా పూర్తిగా ఎవరిపైన చూపించలేంది. కానీ దేవుడు అంటున్నాడు, ప్రేమించమంటున్నాడు. ప్రేమ మాత్రం ప్రేమించు, ప్రేమగా ఉండు, ప్రేమతో జీవించు అంటున్నాడు. ప్రేమ లేనివాడు నా వాడు కాదు అంటున్నాడు దేవుడు. నువ్వు ఎంతలాగా వాక్యం చెప్పినా, ఎంతలాగా నువ్వు వాడబడినా, ఎంతలాగా నువ్వు దేవుని సన్నిధితో నింపడినా సరే, నువ్వు ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడివే అంటున్నాడు దేవుడు. ఈ రోజున మనం ప్రేమ కలిగి జీవించాలి, ఎంతో ఒక స్పృహ కలిగి జీవించాలి అంటున్నాడు. దేవుని పట్ల మనకు ఒక స్పృహ ఉండాలి, మనుషుల పట్ల కూడా ఒక స్పృహ ఉండాలంటున్నాడు దేవుడు. ఎల్లప్పుడూ ఆయన నీతి మార్గములను అనుసరించి మనం నడుచుకోగలిగితే ఆయన ఎంతో మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన యందు ఆయన కార్యములు మనం ధ్యానించగలిగితే నిజముగా ఆయన వంటి దేవుడు ఎవరు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. నిజముగా ఆయన వంటి దేవుడు ఎవరు? ఆయన ఆకాశము పైగా ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడంటే ఆకాశం పైగా ఉన్నాడు. ఆయన దయచేసిన రక్షణ మనకి ఎంతగానో అమూల్యమైనది. ఆయన మనల్ని కోరుకొని వచ్చాడు తప్ప మనం కోరుకుంటే ఆయన రాలేదు. ఆయన మనల్ని కోరుకున్నాడు, ఆయన మనల్ని ఆకర్షించుకున్నాడు. ఆయన మనతో నింపబడాలి, మనం ఆయనతో నింపబడాలి అని ఆయన అనుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం దేవునితో ఎంతగా నింపబడగలిగితే అంతగా మనం నింపబడగలిగేవారుగా ఉన్నాం మనం. అంతే మాత్రమే కాదు, కానీ ఆయన మనల్ని విరోధుల చేతిలో నుండి కూడా మనల్ని విడిపించే దేవుడు. అవును, మనం చూసినట్లయితే ఆయన బాహుబలమునైనను ఆయన బాహుబలం కూడా విరోధుల చేతి నుంచి ఆయన మనల్ని తప్పిస్తాడంట, మనల్ని విడిపిస్తాడంట. ఆయన మనకి ఎలాంటి వాడంటే, ఎంత రక్షణనిచ్చిన దేవుడంటే, ఆయన తన రక్షణనిచ్చి అది ఉచితముగా నీకు అనుగ్రహించాను, నీవు అనేక మందిని పురికొల్పు అని మాట్లాడుతున్నాడు దేవుడు. నీకు ఉచితంగా ఇచ్చాను కదా, నిన్ను ఎలా రక్షించుకున్నాను నీకు కూడా తెలియనంతగా. ఎంతో ఒక మ్యాజిక్ కదండి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆశ్చర్య కార్యం అంటే అదొక నిజముగానే మనకు తెలియకుండానే మనం ఆయనలో మనం ఉంటాం, మనకు తెలియకుండానే మనం ఆయనలో నిమగ్నమవుతాం. మనకు తెలియకుండానే మనకి ఎప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ప్రజల ఎదుట ఆయన సిద్ధపరిచిన మేలు ఆయన ఎంతో గొప్పగా చూపించే దేవుడు. మనుష్యులకు నిన్ను నువ్వు ఏమాత్రము ప్రత్యక్షపరచుకోనక్కర్లేదు. మనుషుల ముందు నీవు ఎంత మాత్రము కూడా ఏ మనుషునికి భయపడనక్కర్లేదు, వెరవనక్కర్లేదు. యెహోవా మన పక్షమున ఉంటే మనకు విరోధి ఎవడు అని మనం మాట్లాడుకుంటాం. అవును, దేవుడు అన్నాడు, ఆయన ఎప్పుడైనా సరే ఎలాగైనా సరే మనల్ని తప్పించే దేవుడు. మనల్ని ప్రజల యొక్క సమస్తమైన కీడుల నుంచి ఆయన మనల్ని తప్పించే దేవుడు. ఆయన బాహుబలం అడ్డుగా పెట్టి ఆయన మనల్ని విమోచిస్తాడంట. అంత మాత్రమే కాదు, కానీ ఆయన కార్యమంతయు నేను ధ్యానించుండగా, కార్యాలను ధ్యానించినప్పుడు ఆయన మార్గాలు పరిశుద్ధమని, ఆయన మహాదేవుడని, ఆయన ఆశ్చర్యకార్యములు జరిగించే దేవుడని తెలుసుకుంటూ ఉంటాం మనం. ఎల్లప్పుడూ ఆశ్చర్య కార్యములు
ఆయన ప్రేమ ఎన్నటన్నటికీ అది ప్రేమే, శాశ్వతమైన ప్రేమ. అంత మాత్రమే కాదు, ఆయన ఆశ్చర్య కార్యములు కూడా అవి ఎన్నటన్నటికీ నూతన మగుతూ ఉంటాయి, నూతన పరుస్తూ ఉంటాడు ఆయన. ఆయన మన కార్యాలను మన కొరకు ఆయన నూతన పరిచే దేవుడు, ఆయన నూతనంగా మన కొరకు వెదికే దేవుడు అని ఇక్కడ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, ఎలాంటి బండనైనా దానిలోంచి నీళ్లు రప్పించగల దేవుణ్ణి అంటున్నాడు. బండ నుంచి కూడా నీళ్లు రప్పించే దేవుణ్ణి నన్ను నమ్ము అంటున్నాడు దేవుడు. ఈరోజు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మనం వెళ్ళినా, ఎలాంటి వ్యతిరేక పరిస్థితుల్లో మనం వెళ్ళినా, ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మనం వెళ్ళినా దేవుడు అంటున్నాడు, ఆ ప్రతికూల పరిస్థితులకు భయపడకు, వారికి భయపడకుము, నిన్ను విడిపించటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు అని అంటున్నాడు. ఇర్మియా గ్రంథం మనం 1వ అధ్యాయంలో చూసినట్లయితే 8వ వచనంలో, వారికి భయపడకుము అంటే నిన్ను బాధ పెట్టి వారికి, నీకు భయపెట్టే వారికి భయపడకు, నిన్ను వేధించే వారికి భయపడకు, నిన్ను ప్రతికూల పరిస్థితుల్లోకి నెట్టివేసే వారి గురించి భయపడకు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను విడిపించటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు దేవుడు. నిన్ను విడిపించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. నిన్ను నన్ను ఆయన విడిపించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రజల్ని సమకూర్చే దేవుడు, ఆయన బాగు చేసే దేవుడు, ఆయన పవిత్రపరిచే దేవుడు, ఆయన పరిశుద్ధపరిచే దేవుడు, నిత్యము అలంకరణగా ఉండలాగా చేయగల దేవుడు. అవును, మనం నిత్యము అలంకరించే రీతిగా ఆయన చేయగల దేవుడు. అలంకరించుతాడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు, ఆయన మనల్ని రూపుదిద్దుతాడు. ఆయన ఎంతగానో ఆయన మనకి ఒక మార్పును మనలో తెచ్చగల దేవుడు. ఈరోజు ఎవరైనా శోధనల చేత, వేదనల చేత, బాధల చేత, ఒకవేళ వ్యసనముల చేత పట్టబడిన మనము దేవునికి పట్టబడుతున్నామేమో ఒక మారు చూసుకొని దేవుణ్ణి ఒక మారు అడగలిగితే, దేవా నా వ్యసనములు నాకు తెలియదు కానీ నీకు తెలుసయ్యా, అయ్యా నేను ఎంత సమయాన్ని వృధా చేస్తున్నానో నాకు తెలియదు కానీ నీకు తెలుసయ్యా, అయ్యా నేను అలా చేయకుండా నన్ను పరిశుద్ధపరచు, నన్ను సిద్ధపరచు. ఒక రకంగా చెప్పాలంటే దేవుణ్ణి ఆయన కార్యాల కొరకు మనల్ని పరిశుద్ధపరచమని అడగాలి. ఇంకా మనం ఆయనకి త్యాగం చేయాలి. ఇంకా మనం మనకి నచ్చినవైనా సరే కొన్ని త్యాగం చేయాలి. మన సమయాన్ని పాడు చేసేవి, మనకి వ్యర్థముగా అనిపించేవి దేవుని కోసం మనం విడిచిపెట్టగలిగితే, దేవుడు మనకి తగిన కాలమున ఆయన ఆశీర్వాదాలు మనకి ఎంత మాత్రము కూడా తగ్గించే దేవుడు కాదు. ఒకవేళ మన జీవితంలో అప్పటికప్పుడు కార్యాలేమీ జరగకపోవచ్చు, నీవు ఒకవేళ నీతిగా నిజాయితీగా ఉన్నంత మాత్రాన నీ జీవితంలో అద్భుత కార్యములు జరగకపోవచ్చు, కానీ ఒకానొక రోజు వస్తుంది. ఆ రోజు దేవుడు నిన్ను నువ్వు ఎలా సరి చేసుకోవాలనుకున్నావో నీ సమయమందు, దేవుని సమయమందు, నీ సమయము వచ్చినప్పుడు దేవుడు నీ పక్షాన అద్భుతముగా కార్యం చేసే దేవుడు. ఆయన నీ త్యాగాల్ని గుర్తించుకునే దేవుడు. ఆయన నిన్ను మరువని దేవుడు, ఆయన నిన్ను విడువని దేవుడు, ఆయన నిన్ను ఎన్నడూను కూడా ఎడబాసే దేవుడు కాదంటున్నాడు దేవుడు. ఇదిగో నేను నిన్ను నా చేయి పట్టి నిన్ను నడిపిస్తాను అంటున్నాడు దేవుడు. అంటున్నాడు, నీవు గనక ఒకవేళ దేవునిలో వాడబడాలనుకుంటే, దేవునిలో పరిచర్య చేయాలనుకుంటే, దేవా ఎలాగా ఈరోజు నాకు ఏమీ తోయట్లేదు, లేదంటే నాకు పలానా సమయంలో నాకు ఏ వాక్యమో తోయట్లేదు, ఏ వాక్యమో నాకు రావట్లేదు అని అనుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీ నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చున్నాను, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఆయన మన నోట ఆయన మాటలు ఉంచే దేవుడు. ఆయన నిశ్చయముగా మన విరోధుల నుంచి ఆయన విమోచించే దేవుడే. ఆయన ఎప్పుడూ కూడా మనల్ని ఎడబాసే దేవుడు కాదు. దయగల వారు తనకే మేలు చేసుకొనును అని మనం ఈ సామెతల గ్రంథంలో మనం 17వ వచనంలో చూస్తాం. 17వ వచనంలో మనం దయగలవాడు తనకే మేలు చేసుకొనును అని. అవును, మనం దయగా ఉంటే ఒకవేళ మనకి మేలు మనమే చేసుకున్నట్లు అవుతుంది. ఎవరి పట్లైనా మనం దయ చూపిస్తున్నామా, ఒకవేళ అప్పటికప్పుడు మనకి ఏ కార్యము జరగలేనట్టు ఉండొచ్చు, కానీ మనకి కార్యం జరుగుతుంది. ఖచ్చితంగా నిరీక్షణ ఉంచండి. ఖచ్చితంగా ఆయన పట్ల నమ్మిక మాత్రం ఉంచండి. దేవుని యొక్క నడతలను మనం కనిపెట్టుకోగలిగితే, దేవా ఈ మార్గంలో మేము ఎలా నడవాలి అని మన నడతల్లో దేవుణ్ణి చేర్చుకోగలిగితే, ఆయన మనల్ని ఎంతగానో నడిపించగల దేవుడు, ఆయన మనల్ని ఎంతగానో సంసిద్ధపరిచే దేవుడు. ఈరోజు మనం ఎప్పుడూ కూడా
ఎలా నిలబడి ఉండాలి అని అంటే కనుక, నీతిమంతుడు నిత్యము నిలిచి కట్టడం వల్లే ఆయన ఉంటాడు అని అంటున్నాడు దేవుడు. ఒకవేళ నీలో ఉంటే కనుక నీవు నిత్యము నిలిచి కట్టడం వల్లే నీవు ఖచ్చితంగా ఉంటావని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, కట్టడం వల్లే నేను కట్టే దేవుణ్ణి, నిన్ను సమకూర్చే దేవుణ్ణి, నిన్ను బాగు చేసే దేవుణ్ణి, నిన్ను కట్టే దేవుణ్ణి, నిన్ను కూర్చే దేవుణ్ణి అంటున్నాడు. ఆయన నిన్ను పెరిగివేసే దేవుణ్ణి అంటలేదు, ఆయన నేను చెదరకొట్టే దేవుణ్ణి అంటలేదు. ఒకవేళ మన జీవితంలో చెదరిన స్థితిలో ఉన్నప్పుడు, చెదరిన ఒక పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు, చెదరిన ఒక పరిస్థితులు మన ముందు కనిపించినప్పుడు, అప్రయోజనంగా ఉన్న పరిస్థితులు, లేదంటే మన జీవితంలో మనం అప్రయోజనంగా ఉన్నప్పటికీ మనకి అనేకమైన మాటలు ప్రజల నుంచి వినిపించినప్పుడు మనం ఒకటే నమ్మగలగాలి, దేవుడు మనలో కార్యం చేసేది మాత్రమే మనం చూడాలి. మన లక్ష్యాన్ని మనం ముందు పెట్టుకోవాలి. ఖచ్చితంగా మనం ముందుకి సాగాలని నమ్మిక మాత్రం ఆయన పట్ల ఉంచితే ఆయన మనల్ని విడువడు, ఆయన మనల్ని ఎన్నడూ ఎడబాయడు. నీతిమంతుని యొక్క కట్టడం వలె ఆయన నిత్యము నీవు కట్టడం వలె ఉంటాడు. నీ కట్టడాన్ని ఎవరు కోల్చలేరు, నిన్నెవరు దిగజార్చలేరు. నీకెవరు విరోధులంటూ ఆయన్ని పక్షంగా ఉంటే నీకు విరోధంగా ఏది కూడా రూపించబడకుండా నాశనం చేసే దేవుడు ఆయన. నీకు ఎవరైనా విరోధంగా రావాలనుకున్నా వారి గుండెలో దడ పుట్టించే దేవుడు, వాళ్ళ గుండెల్లో ఒక అగ్నిమంట పుట్టించే దేవుడు. ఆ దేవుడు ఎలాంటి దేవుడు అంటే అగ్ని ప్రచండాన్ని కలిగిన దేవుడు ఆయన కన్నులలో ఒక అగ్ని ఉంది, ఆయన కన్నుల్లో ఒక ప్రకాశమైన వెలుగు ఉంది. మరియు ఆయన కనులు అగ్ని గుండముల వలె ఎప్పుడు మండుచూ ఉంటాయంట. ఎందుకంటే ఇదిగో ప్రజల యొక్క పాపాలని ఎప్పుడు కాల్చడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు మనం కలిగి ఉంటే మనకి దీర్ఘాయువు కూడా ఆయన మనకి ఇచ్చే దేవుడు. ఈ రోజున మనం ఆయన యందు గొప్ప ఫలితాలను మనం పొందుకునే వారంగా ఉందాం. ఆయనకు తగినట్లుగా జీవిద్దాం. ఆయనకు తగినట్లుగా మనం ఎల్లప్పుడూ కూడా నడిపించబడదాం. దేవా నన్ను నడిపించు, దేవా నన్ను స్థిరపరచు, దేవా నాకు ఈ మార్గం తెలియట్లేదు, ఈ మార్గం ఏంటో నాకు బోధించు అని మనం దేవుడిని అడిగినప్పుడు దేవుడు సంసిద్ధంగా ఖచ్చితంగా మనకి ఆయన బోధించే దేవుడే. ఒక మారు కొంచెం ఆయన ఆలస్యం చేయవచ్చునేమో, కొంచెం ఆయన మనకి ఎడమవచ్చుగానేమో, కానీ ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఆయన మనల్ని ఎన్నడూ ఎడబాయడు. ఆయన మనలోని శక్తిని తీయటానికి ఆయన కాస్త పక్కన ఉంటాడు తప్ప ఆయన మనల్ని ఎడబాయడు. మనలో శక్తి ఆయన పెట్టాడు. ఇదిగో లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అని అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ రోజున మనలో ఉన్న గొప్పవాడిని తీయడానికి దేవుని యొక్క శక్తిని, దేవా నువ్వు మాలోంచి పైకి లేవుము, అప్పుడు నీవు నా కొరకు మా కొరకు నీవు మరణించిన తర్వాత పునరుద్ధానమై తిరిగి లేచిన దేవా యేసు నువ్వు మా కొరకు పైకి లే అని మనం మాలోంచి పైకి లే అయ్యా అని ఒక గొప్ప ప్యాషన్ మనం కలిగి ఉంటే ఆయన మనకు ఖచ్చితంగా చూసే దేవుడు. ఆశగల ప్రాణాన్ని ఆయన ఖచ్చితంగా తృప్తిపరిచే దేవుడు ఆయన అన్నడు మనల్ని విడువని దేవుడు. ఈరోజు నీ ముందు పరిస్థితులను మనం చూడాలనుకోకూడదు, పరిస్థితుల పైన మనం నించోవాలనుకోవాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. పరిస్థితుల పైన నించోండి, పరిస్థితుల క్రింద ఉండకండి, అణగార్చబడిన స్థితిలో ఉండకండి, కన్నీటితో ఉండకండి, నాట్యాన్ని ఇవ్వండి, నాట్యాన్ని పెట్టండి, కేవలం నా దగ్గర కన్నీరు కార్చండి అంటున్నాడు దేవుడు. నాట్యం ఆడండి అన్నాడు దేవుడు. నాట్యం ఆడండి అంటున్నాడు దేవుడు. ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ రోజున మనం ఆనందించే వారంగా, సంతోషించే వారంగా, మనకున్న ఏ ప్రతికూల పరిస్థితులను చూడకుండా దేవుని వైపు మాత్రమే చూసే వారంగా, దేవుని సంసిద్ధతను మనం పొందుకునే వారంగా ఉండాలని ఆశిస్తూ ఈరోజు దేవుని మాటలు ముగిస్తున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్.